పోబాగల ముందరికి ఈ ఫోన్ ఇవ్వమ్మా సార్, ఈ ఫోన్ అవ్వ ఇది పట్టుకో. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఉన్నాయి. ఇది చదువుకోండి. మీ ఫోన్ ఉందా? మొబైల్ ఫోను. ఇదిగో ఈ స్టిక్కర్ వేస్తాను ఈ మనవడికి. బ్యాక్ సైడ్ ఇస్తాను. నేను ఇస్తాను. ఒక ఆధారం, 2 ఫోటోలు ఇవ్వు, జిరాక్స్ ఇస్తాను. ఒక 5 ప్రశ్నలు వేస్తాను. 5కి జవాబు చెప్పు. మీ మనవుడి గురించి నేను చదువుతాను. అవునైతే అవునను, కాదంటే కాదను. నువ్వు ఎట్లా రాజశేఖర రెడ్డి గారి అభిమానం అని చెప్తున్నావు కదా. ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా? మంచి జరిగింది. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షను, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? ఓకే. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? ఈ నంబర్ కొట్టండి. దాంట్లో ఒక నంబరు చేసి ఇస్తాము. పార్టీ ఆఫీస్కి పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి. మీకు మళ్ళీ వాళ్ళు చేస్తారు. 82960. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి. ప్రజల్లో ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ గెలిచిన వ్యక్తి కాదు. ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర అవకాశం వస్తే ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, ఏదో ఒక విధంగా బీజేపీతోనో ఇంకొక పార్టీతోనో పొత్తులు పెట్టుకోవడం, ప్రజల్లోకి రావడం తప్పించి ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రజల్లోకి ఎలక్షన్స్లో ఎప్పుడూ వచ్చిన వ్యక్తి కాదు. ఎవరితో ఒకరితో సంబంధం పెట్టుకోవడం, ఎలక్షన్స్లోకి రావడం, ఎప్పుడు కూడా రాజకీయం అంతా డబ్బుతో చేయాలనే చూస్తాడు. ఎమ్మెల్యేలని ఏ విధంగా కొనుక్కోవాలి, అసలు ఎలక్షన్స్లో ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందే మొట్టమొదట వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే అంటున్నా, అతనంత రాజకీయ వ్యభిచారి ఇంకొకరెవరూ లేరు. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎవరు ఉండరు. అంత పనికి మాలినటువంటి వెధవతను. ఎంతకైనా సరే దిగజారిపోతాడు. ఈరోజు ఒక 2 ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, మా ఎమ్మెల్యేలని. ఒక ఎమ్మెల్సీని గెలుచుకున్నాడు, దాంతోనే సంబరపడిపోతున్నాడు. అధికారంలోకి వచ్చేసాం, ముఖ్యమంత్రి కాబోతున్నాను అని చాలా కలలు కంటున్నాడు. ఒక ఎమ్మెల్సీని, 2 ఎమ్మెల్యేలను కొనుక్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలను కొనుక్కొని ఒక ఎమ్మెల్సీ గెలిపించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. మరలా అధికారంలోకి వచ్చేసాం, ప్రజలందరూ కూడా ఓట్లు అయిపోతున్నారని. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది నీ సంగతి ఏందో, నువ్వేందో, నీ రాజకీయ చరిత్ర ఏందో, నువ్వు ఎటువంటి
అన్ని కాలు ఆపరేషన్ చేసి 10,000 కూడా పెట్టారు. రాజశేఖర రెడ్డి పోబాకన్నా ముందరికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఈ ఫోన్ ఇవ్వమ్మా సార్, ఈ ఫోన్. అవ్వ ఇది పట్టుకో. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఉన్నాయి. ఇది చదువుకోండి. మీ ఫోన్ ఉందా, మొబైల్ ఫోను? ఇదిగో ఈ స్టిక్కర్ వేస్తాను ఈ మనవడిది. బ్యాక్ సైడ్. మాకు స్థలం కాదు. ఇస్తాను, నేను ఇస్తాను. ఒక ఆధారును 2 ఫోటోలు ఇవ్వు, జిరాక్స్ ఇస్తాను. ఒక్క నిమిషం ఆగుతుంది. ఒక 5 ప్రశ్నలు వేస్తాను. ఈ 5కి జవాబు చెప్పు మీ మనవడి గురించి. చదువుకోలేదు. నేను చదువుతాను. అవునైతే అవునను, కాదంటే కాదను. నువ్వు ఎట్లా రాజశేఖర రెడ్డి గారి అభిమానం అని చెప్తున్నావు కదా. ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? మంచి జరిగింది. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? మంచి జరిగింది. గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షను, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? మంచిది కదా. ఓకే. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? ఆయనే రావాలనే జగన్. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? ఓటు తప్పకుండా నా బంగారు తల్లి పట్టు. ఈ నంబర్ కొట్టండి. దాంట్లో ఒక నంబరు చేసి ఇస్తాము. పార్టీ ఆఫీస్కి పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి. మీకు మళ్ళీ వాళ్ళు చేస్తారు. 82960. 30